మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది మేడం. బీఆర్ఎస్ 100% గెలిచేటట్టు ఉంది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. నవీన్ యాదవ్ వన్ సైడే వన్ సైడ్ ఈసారి. నమస్కారం అందరికీ, నేను మీ సుమ, పల్లవి టీవీ. రహమత్ నగర్లో ఈరోజు మనం జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ నవంబర్ 11న జరుగుతుంది. సో ప్రధానంగా మనకి 3 పార్టీలు అనేది పోటాపోటీగా జరుగుతున్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో వీళ్ళలో ఎవరికి ఎక్కువ ప్రజలు మద్దతు ఉంది అని చెప్పి తెలుసుకోవడానికని మనం ఈరోజు ఇక్కడికి వచ్చాము. సో మనం ప్రజల్ని అడిగి తెలుసుకుందాము. ప్రధాన పార్టీ అంటే మెయిన్ మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది మేడం. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగినాయి. గతంలో 10 సంవత్సరాల్లో అభివృద్ధి బాగా జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో. మళ్ళీ ఇప్పుడు ఈ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఇచ్చిన సంక్షేమ పథకాల్లో కూడా ఒక్కటి కూడా దాన్ని నెరవేర్చడం లేదు. పింఛన్ పాపం ముసలి వాళ్ళకి కానీ హ్యాండిక్యాప్డ్ కానీ వాళ్ళకి 4000 పింఛన్ ఇస్తానని చెప్పి ఇంతవరకు 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు పింఛన్ ఇవ్వలేదు. వికలాంగులకు కూడా 6000 ఇస్తున్నారు, వాళ్ళకి అది లేదు. వాళ్ళకి పింఛన్ రావడం లేదు, 4000 వేసి వస్తుంది. అది కేసీఆర్ ఇచ్చిన స్కీమే, అది అవే వస్తున్నాయి. కానీ వీళ్ళు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు లేవు, మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. చాలా ఘోరంగా ఉంది మేడం. వాళ్ళు గడవడం కష్టమే ఈసారి అయితే జూబ్లీస్లో. అంటే ఎప్పటి నుంచో మనకి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కొన్ని ఏరియాస్లో రోడ్లు అనేది ఇంకా అంతే సమస్యతో ఉన్నాయి. మనకి వర్షం వస్తే ఇంకా వర్షాల వల్ల కూడా కొన్ని దెబ్బతిన్నాయి. వర్షాలు ఇప్పటి వరకు ఇది ఎందుకు ఈ సమస్య పరిష్కరించబడలేదు? మరి వీళ్ళు చేయాలి కదా మేడం. మీ గవర్నమెంట్ ఉంది కదా, 2 ఏళ్ళు అవుతుంది, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కదా. వాళ్ళు చేయడం లేదు ఇంతవరకు కూడా. ఏమేమి పరిష్కరించలేదు? ఇప్పుడు మీరు పెన్షన్ అన్నారు, పెన్షన్ కూడా రావడం ఇవ్వడం లేదు. ఆయన 4000 ఇస్తా అని చెప్పిండు, 4000 అవి పెన్షన్ ఇస్తారు. వికలాంగులకు కూడా 6000 ఇస్తాను, అవి కూడా రాలేదు. కొత్త రేషన్ కార్డులు తీసుకున్నారా మీరు? అంటే కొందరు తీసుకున్నారు మేడం, కొందరికి ఇచ్చారు. ఆ కార్డులు ఇవ్వలేము కాదు. ఆ కార్డులు అయితే కొంత గతంలో 10 ఏళ్ళు కాలేదు, కానీ ఇప్పుడు కొత్త కార్డులు కొందరికి ఇచ్చారు. అది ఒప్పుకుంటాం. కార్డులు రేషన్ కార్డులు ఇచ్చాం, తెల్ల కార్డులు కొందరికి ఇచ్చారు. అంటే కళ్యాణ లక్ష్మి ఇస్తాను, కళ్యాణ లక్ష్మి బట్టి బంగారం ఇస్తాడు, తులం బంగారం. ఆ బంగారం కూడా లేదు. తులం బంగారం ఇస్తా అని చెప్పి మన వాళ్ళు చెప్పారు జనాలకు. అది కూడా ఇవ్వలేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఏంటంటే అంటే బీఆర్ఎస్ వస్తే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు రూలింగ్ పార్టీ అంటే వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఈ సీట్ గెలిచినా కూడా అదే పరిస్థితి ఉంటుంది మేడం. ఏమంటే ఖాళీ డెవలప్మెంట్స్, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ అవుతుంది తప్ప కానీ వాళ్ళ ఫండ్స్ వాళ్ళ డెవలప్మెంట్ కానీ తెలంగాణ స్టేట్లో ఏమి ఇది కాదు మేడం. వీళ్ళ గవర్నమెంట్ అది ఫెయిల్యూర్ అయిపోయింది. 2 years అవుతుంది. అయితే సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది అంటే కంపల్సరీ. ఎందుకంటే బాగంటి గోపినాథ్ చనిపోయింది కాబట్టి, వాళ్ళ భార్యకి ఇచ్చేది కాబట్టి తప్పకుండా గెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే వేయి కూడా ఇప్పుడు అట్లుంది మేడం. జనాల్లో ప్రతి ఒక్కరు కూడా చూడు బీఆర్ఎస్ఏ గెలుస్తా అని చెప్తారు, కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ కానీ ఏది గెలవదు. నువ్వు ఎక్కువ మీరైతే నాకన్నా ఎక్కువ మీరు ఎక్కువ తిరుగుతారు కాబట్టి మీకు ఎక్కువ జనాల వాయిస్ అదే ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వస్తే కనుక అభివృద్ధి డెవలప్మెంట్స్ కాన్స్టిట్యూన్సీలో జరుగుతుంది మేడం. అభివృద్ధి స్టేట్ వైడ్గా అయితే కష్టం మేడం. మీరు చూస్తున్నా మేడం ఎంతమంది అన్ఎంప్లాయీస్ పాపం Group 1 Group 2 రాసిన వాళ్ళు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు మేడం ఇంతవరకు కూడా. వాళ్ళు సఫర్ అవుతారు. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లోనే కనీసం 30,000 ఉద్యోగాలు ఇచ్చారు కేసీఆర్ గవర్నమెంట్లో. ఇప్పుడు అదే నేనే ఇచ్చిన మళ్ళీ నేనే ఇచ్చిన అంటున్నాను. ఇప్పుడు మేడం వస్తే, సునీత గారు వస్తే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పేసి అనుకుంటున్నారా? అనుకుంటున్నా అంటే నేను అభివృద్ధి జరుగుతుంది అంటున్నాను. నేను ఇవి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అంటే ఏరియా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఫండ్స్ ఉంటాయి కదా మేడం. ఆ ఫండ్స్ వల్ల కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. కానీ అది కేవలం మొత్తం తెలంగాణ మార్చలేదు, ఒక కాన్స్టిట్యూన్సీ ఏమవుతుంది కష్టం. పేరు విజయ్ సింగ్ అండి. నేను బెంగళూరు డివిజన్కి సంబంధించిన బీఆర్ఎస్ యూత్ కార్యకర్తని, యూత్ లీడర్ని కూడా. బీఆర్ఎస్ 100% గెలిచేటట్టు ఉంది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. బికాస్ ఇక్కడ వ్యతిరేకం ఏది లేదు, ప్రభుత్వంకి వ్యతిరేకమైనారు పబ్లిక్ ఆటోమేటిక్ మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే పబ్లిక్ ఏదైతే నమ్మారో 420 గ్యారంటీస్ ఇచ్చి, అన్ని అబద్ధపు గ్యారంటీస్. ఏదైతే బస్సు ఫ్రీ అన్నారు, బస్సులు ఉన్నాయి ఎంత అండి? ఉన్నాయి తక్కువ బస్సులు. మరి జనాలు ఎంతమంది ఉన్నారు మీరే చెప్పండి. మీరు చెప్పింది 100% ఫ్రీ బస్సు కరెక్ట్. బస్సు ప్రజలు ఎంత ఉన్నారో దాన్ని బట్టి బస్సులు కూడా అంతే ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 400 బస్సెస్ ఉంటే 4000 పబ్లిక్ ట్రావెల్ చేస్తుంది. అది కరెక్టా అండి? చెప్పండి మీరే. మీరు ఫ్రీ బస్ ఇవ్వండి నువ్వు అంటారు. ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు ఒక బస్సులో చూడండి, బోలాబండ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ వెళ్తున్నాను, నార్మల్గా దాంట్లో మేల్ 10 members కూడా లేదండి, ఫీమేల్స్ ఉన్నారు. అది కూడా ఇరికి అండి, మీరు చూడొచ్చు. ఇరికి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అక్కడ డోర్ దగ్గర నుంచుంటారు. ఆల్రెడీ ఇక్కడ చెక్ పోస్ట్ మీద ఒక యాక్సిడెంట్ అయింది. చెక్ పోస్ట్ మీద ఒక చిన్న పిల్ల పాప, 10th class పాప, గవర్నమెంట్ స్కూల్ పాప బస్ కింద వచ్చి చనిపోయింది కూడా. అది కూడా మీరు కావాలంటే మీరు అనుకోవచ్చు. ఇదే ఫ్రీ బస్సు కదా, ఫ్రీ బస్ పెట్టండి, నువ్వు ఎవ్వరు వ్యతిరేకం కాదు. దాన్ని బట్టి బస్సు కూడా పెంచండి.
అది కావాల్సింది. ఇంకా జూబ్లీహిల్స్కి వస్తే 100% బీఆర్ఎస్, ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకం అయిపోయింది పబ్లిక్. ఏ గ్యారంటీగా 2500 ఇస్తా అన్నాడు ఆడవాళ్ళకి, అదైతే కార్డు తీసుకొని రెడీగా పెట్టుకుని గడిలో ఎప్పుడు వస్తారో కాంగ్రెస్ వాళ్ళు చూపిస్తామని, అది ఒకటి ఇవ్వండి. ఇంకొకటి మన 4000 పెన్షన్ చేస్తున్నారు, అదైతే ఇంకా మర్చిపోండి అది పెన్షన్. ఎందుకంటే డైరెక్ట్ సీఎంఏ అంటారు మా దగ్గర పైసలు లేవు పోయి, ఏం చేస్తారో చేసుకోరు, ఏం చేస్తారో చేసుకోడట్టు. ఒకటి సార్, ఇప్పుడు రూలింగ్ పార్టీ వచ్చి కరెంట్ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది. సో ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ తరఫున ఇట్లా అభ్యర్థిగా సునీత గారు ఉన్నారు కదా, సో ఈమె అంటే విజయాన్ని సాధిస్తే కనుక మనకి అభివృద్ధి జరుగుతుందా మేడం? 100% మేడం. మేడం లాస్ట్ 2 years కింద మేము పనిచేసే గొంతు, ఇప్పుడు ప్రశ్నించే గొంతు మేడం 100%. మేడం ఇప్పుడు ఉన్న ఎలక్షన్ మేడం, నెక్స్ట్ ఎలక్షన్స్కి 100% బీఆర్ఎస్కి విజయం అనేది చూపిస్తుంది మేడం 100%. బికాస్ ఇక్కడ ఎవరు ఏం చేసే అవసరం లేదు. కార్యకర్త ఇప్పుడు ఇక్కడ 3,90,000 ఓట్స్ ఉన్నాయి నార్మల్గా, దీంట్లో 2,50,000 కార్యకర్తలు డైరెక్ట్ ప్రజలే కార్యకర్తలు అయిపోయినారు. మీరు వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి, మీరు ఏ పథకం వస్తుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఒక్కటే చెప్తున్నాను, ఇది స్లోప్ కాంప్లెక్స్ మేడం, చూపించండి. ఇది స్లోప్ కాంప్లెక్స్ లాస్ట్ 2 years నుంచి దీనికి ఎవరు పట్టించుకుని ఆదరలేడు. ఇది లైబ్రరీ మేడం, పక్కన వైన్స్, లైబ్రరీ పక్కన వైన్స్ ఉంటుందా మేడం? అది ఈ 2 సంవత్సరాల్లో పెట్టిందా సార్? 2 సంవత్సరాల్లో పెట్టింది మేడం. కావాలంటే ప్రభుత్వం తీయచ్చు కదా. అచ్చా 2 సంవత్సరాల ముందే ఉన్నా అక్కడ ఆ టెండర్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా కొంచెం ఉన్నారు కదా, తీపియాలి కదా. ఇది స్లోప్ కాంప్లెక్స్ 2 years నుంచి ఇట్లనే పడుంది. మీ కంపు వాసన వస్తుంది మేడం, మీరు నుంచో చూడొచ్చు కాదు కంపు వాసన. ఇక్కడ 3 మినిస్టర్స్ తిరుగుతున్నారు. మరి ఇక్కడ మినిస్టర్ జెండా కూడా మొన్న August 15 రోజు ఆవిష్కరించారు. ఆ రోజే ఖాళీ తుప్పు చేశాడు, జెండా కూడా లేపేసి వెళ్ళిపోయాడు. అక్కడ కంపు వస్తుంది, ఆ కంపులోనే లేపి వెళ్ళిపోయాడు. ఇది అవుతుందా మేడం? ఇంతకు ముందు కూడా ఉంది కదా, మరి ఆ 10 ఏళ్లలో చేయలేదా మేడం? 10 ఏళ్ళలో మేడం మనుషులే ఇప్పుడు 2 yearsలో ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు రోడ్లు వేసినాడు 10 ఏళ్ళలో, ఇగో చూడండి మొన్న వర్షాలకు పోయింది. ఇప్పుడు గవర్నమెంట్ మీరే అంటున్నారు 2 yearsలో ఏం అవ్వదని చెప్పేసి, మరి తర్వాత మేడం వినండి మేడం, నేను ఏమంటున్నా అంటే మనుషులదే గ్యారంటీ లేదు. మీరు 10 years లాస్ట్ 2 years కింద 10 years మాట్లాడుతున్నాం. ఆ 10 years అయిపోయింది మ్యామ్, 10 years అయిపోయింది. ఆ 2 years కింద మన ఏజ్ కూడా పెరుగుతుంది కదా. ఐఎమ్ 33 నాట్ 35, సో ఆ ఏజ్ కూడా పెరుగుతుంది కదా. అప్పుడు వేసిన రోడ్కి ఇప్పుడు కంపేర్ ఎందుకు చేస్తున్నారు మేడం? వీళ్ళు వచ్చి చేయొచ్చు కదా. సీఎం కూడా అంటున్నారు దగ్గర రూపాయి కూడా లేదు, ఏం చేసుకోవట్టు. ఇక ఏం చేస్తాం, ఏం చేయం, మేము కూడా ఏం చేయం, మా ప్రజలు కూడా ఏం చేస్తారు. మీకు ఏం ఓటేయం, మాకు బీఆర్ఎస్కి ఓటేసుకుంటాం. మా ఏది ఉన్నా సరే ఆ కేసీఆర్ పడడం మాకు మంచిగా ఉంది. కేసీఆర్ ఏమి ఇచ్చినా సరే, దొడ్డు బియ్యం ఇచ్చినా కూడా మంచిగా ఉంటుంది. ఈ సన్న బియ్యం వద్దు సార్, ఆ సన్న బియ్యం పౌడర్ ఉంది, అది ఇట్లా కడిగితే నీళ్ళలో ఇట్లా మొత్తం పౌడర్. సన్న బియ్యం కూడా అసలు ఎక్కడ బాగుంది మేడం? ఎగ్జాంపుల్ చూపించాలి, ఇప్పుడు తెచ్చి చూపిస్తాను మీకు. ఆ సన్న బియ్యం కాదు, పాలిష్ బియ్యం, మొత్తం దొడ్డు బియ్యంకే మొత్తం పాలిష్ చేసి పౌడర్ బియ్యం. ఆ సన్న బియ్యం ఇవ్వాలంటారు. అయినా సన్న బియ్యం ప్రజలు మంచి విద్య, మంచి మెడికల్, మంచి విద్య, వైద్యం కోరుకుంటున్నారు. ఇవన్నీ ఫ్రీలు పెట్టకండి, మీరు ఫ్రీలు అన్నీ పెట్టకండి. మంచి విద్య ఇవ్వండి, మంచి వైద్యం ఇవ్వండి, రోడ్లు మంచిగా చేయండి. మా ట్యాక్స్ మంచిగా, మా ట్యాక్స్ ఏదైతే కడుతున్నామో ప్రజలు ఆ ట్యాక్స్ ఒక మంచి దాంట్లో పెట్టండి. ఈ ఫ్రీ ఆ ఫ్రీ చేయకండి. మీరు చేయండి, మీకు ఎక్స్ట్రా ఏమైనా అమౌంట్ ఉంటే చేయండి, కానీ ఈ ఫ్రీ ఆ ఫ్రీ చేయకండి. ఇప్పుడు 100% రానున్న రోజుల్లో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో 100% విజయకేతనం నెగ్గుతుంది. 20 నుంచి 25,000 మెజార్టీతో గెలుస్తుంది. క్యాండిడేట్ అని కాదంటే మీరు సింపతి అవన్నీ కాదు, ఇక్కడ సింపతి కాదు, పబ్లిక్గా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మా మాగంటి గోపీనాథ్ గారు చాలా మంచి వ్యక్తి ఉండే, చనిపోయారు, అనారోగ్య కారణం వల్ల చనిపోయారు. కానీ అది కాదు, ఇప్పుడు సింపతి కాదు, సపోర్ట్ చేస్తున్నారు. పబ్లిక్గా సపోర్ట్ చేస్తున్నారు. సింపతి ఆల్రెడీ మంచి వ్యక్తి అని తెలుసు కదండి, అది ఆల్రెడీ బ్లడ్లో ఉంది, తన మంచి వ్యక్తి అని తెలుసు. అది ఆబ్వియస్లీ అది ఎట్లన్నా మాగంటి సునీత గారు గెలిస్తే ఎట్లన్నా మంచి చేస్తారని తెలుసు. వాళ్ళ ఇంట్లో నుంచే ఉందండి మంచి అనేది, ఇంకా వేరేది ఇంకా అవసరం లేదండి. నవీన్ యాదవ్ వన్ సైడే ఈసారి, ఎందుకంటే ఇన్ని రోజులు వస్తుంది అనుకున్నాం కానీ రాలే. ఇప్పుడు డైరెక్ట్ గవర్నమెంట్ సీట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మా అన్న మాత్రం కంపల్సరీ గెలుస్తాడు, 100% గెలుస్తాడు, డ్యామ్ షూర్. అది చూస్తున్నారు కదా, ప్రజల అభిప్రాయం అయితే మీరు చూసే ఉంటారు. ఇక్కడ ఏంటంటే పోటీగా అయితే ఈసారి మనకి November 11న జరిగే బైపోల్లో పోటీగా అయితే పోటీ జరుగుతుందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కెమెరామెన్ తరుణ్తో సుమలత, పల్లవి టీవీ.